ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా డయాబెటీస్ కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలో దాదాపు 10 కోట్ల మందికి పైగా ఈ వ్యాధిగ్రస్తులు ఉన్నట్టు ఐసీఎంఆర్ చెబుతోంది. ఇప్పుడు ఈ వ్యాధి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ వస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ వ్యాధితో బాధపడుతున్న రోగుల సంఖ్య వేగంగా పెరుగుతుండడం ఆందోళనకరంగా మారుతోంది. ఈ వ్యాధి వచ్చిన తర్వాత అది ఎప్పటికీ తగ్గదు. ఇది దీర్ఘకాలిక వ్యాధి. కేవలం దీనిని నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. శరీరంలో చక్కెర స్థాయి పెరగటం వల్ల మధుమేహం వస్తుంది. కొంతమందికి జన్యుపరమైన కారణాల వల్ల ఈ జబ్బు వస్తుంది. దీనినే టైప్ 1 డయాబెటీస్ అంటారు. అయితే ఇతర వ్యక్తులకు ఇది చెడు జీవనశైలి, తప్పుడు ఆహార అలవాట్లు, మానసిక ఒత్తిడి కారణంగా వస్తుంది. దీనినే టైప్ 2 అంటారు. మధుమేహం వ్యాధితో బాధపడుతున్న చాలా మంది రోగులు వ్యాధిని నియంత్రించడానికి మందులు తీసుకుంటారు. అయితే కొన్ని సందర్భాలలో ఔషధం తీసుకున్న తర్వాత కూడా చక్కెర స్థాయి అదుపులో ఉండకపోవచ్చు. దీనికి ఒక కారణం, ఒక పక్క మందులు వేసుకుంటూ ఇక నాకేం పర్వాలేదని మరో పక్క స్వీట్లు తినేయడం. దీంతో మందులు పనితీరు తగ్గి అమాంతం షుగర్ పెరిగిపోవచ్చు. అందుకే మీరు మధుమేహం మందులు తీసుకుంటే మీరు ఎక్కువ ఆహారాన్ని తినకుండా ఉండాలని నిపుణులు అంటున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు కొన్నిటికి చాలా దూరంగా ఉండటమే మంచిది. మధుమేహానికి సంబంధించిన మందులు వాడేవారు స్వీట్లు, కేకులు వంటి చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని తినకుండా ఉండాలి. అటువంటి ఆహారాన్ని ఆహారంలో చేర్చడం ద్వారా మందులు శరీరాన్ని సరిగ్గా ప్రభావితం చెయ్యవు. మధుమేహ వ్యాధిగ్రస్తులు మాంసాహారం, పాల ఉత్పత్తులను కూడా తక్కువగా తినాలి. ఎందుకంటే ఈ ఆహారాలు అధిక జిఐ సూచికను కలిగి ఉంటాయి. ఇది ఔషధాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. డయాబెటీస్ మందులు తీసుకునే వ్యక్తులు ఏ రూపంలోనైనా ఆల్కహాల్ తీసుకోకూడదు. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ఆల్కహాల్ మాత్రమే కాదు, కెఫిన్ కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని కూడా పెంచుతుంది. చాలా మంది డయాబెటిక్ పేషెంట్లు మద్యం తాగి పారేస్తూ ఉంటారు. అదేమిటి అలా అంటే, దాన్నేముంది మరో మాత్ర వేస్తే అది తగ్గుతుందని మరో మాత్ర ఎక్కువ వేసి మరో పెగ్గు తాగేస్తారు. ఇదే వారి ప్రాణం తీస్తుంది. ఇలా చేస్తే అసలు షుగర్ మాత్రలు ఒంట్లో పనిచెయ్యవు. ఇది మొత్తానికే మోసం తెస్తుంది.